కాళ్ళలో రక్తం ఎక్కువసేపు స్టాసిస్ అవ్వడం వల్ల, లోపలుండే రక్తనాళాల్లో ఉండే వాల్వ్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల, ఆ రక్తనాళాలు మెలికలు తిరిగిపోవడము, ఉబ్బిపోవడము, కాలంతా నల్లగవ్వడము, క్రాంప్స్ నిద్రలో పట్టేసినట్టుగా ఉండడము, ఒక్కొక్కసారి కాళ్ళు నల్లగైపోయి హార్డ్‌గా అయిపోతుంది. మల్టిపుల్ అల్సర్స్, చిన్న చిన్న అల్సర్స్ ఫార్మ్ కావడము, కొన్నిసార్లు దెబ్బ తగిలంగానే అల్సర్ ఫార్మ్ అయ్యి ఒక పట్టాన హీల్ అవ్వకపోవడం ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం అన్నట్టు. దీన్నే మనం వారికోస్ వెయిన్స్ అంటాం. అంటే రక్తనాళాల వ్యాధి అంటాం. దీనికి ఒకప్పుడు కోత మెథడ్ ఉండేది. తర్వాత కాలంలో లేజర్ అనే ఒక చికిత్స వచ్చింది. ఆ లేజర్ తర్వాత ఇప్పుడున్న లేటెస్ట్ ఏదైతే సర్జరీ అవైలబుల్ ఉందో, నిజం చెప్పాలంటే దీన్ని సర్జరీ అనకూడదు. ఎందుకంటే ఇది కంప్లీట్ డే కేర్ ట్రీట్మెంట్ అన్నట్టు. సింపుల్‌గా మనం ఏం చేస్తామంటే వీనాసీల్ అంటాం. ఈ గ్లూ చికిత్సలో ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తామంటే, ఎటువంటి కోత లేకుండా, ఎటువంటి కుట్లు లేకుండా మనం జస్ట్ రక్తనాళాలని ఒక ఇంజెక్షన్ నీడిల్ ద్వారా లోపలికి ఒక గ్లూ అనే ఒక ఇన్‌స్ట్రుమెంట్‌ని పంపించి, అక్కడి నుంచి గ్లూని మనము అతికించుకుంటూ అంటే జస్ట్ మనకు ఫెవికల్ లాంటి మెటీరియల్ ఉంటుంది. ఆ ఫెవికల్ లాంటి మెటీరియల్‌ని మనం పేపర్‌ని అతికిస్తే ఎంత గట్టిగా అతుక్కపోతుందో ఆ రకంగా గట్టిగా అతికిచ్చేస్తామన్నట్టు. అంటే రక్తనాళాన్ని అతికిస్తాం. ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు ఓపెన్ అంటే కోత మెథడ్ ఉంటుంది. చాలా రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలి. లేజర్ అంటే ఎంతో అంత వేడి ఉంటుంది, నొప్పి ఉంటుంది, మంట ఉంటుంది. బట్ నేను చెప్పే ఈ గ్లూ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో కంప్లీట్ డే కేర్ వితిన్ 1 అవర్‌లో పేషెంట్ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది.